ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడాల్సింది పోయి సంపాదనే ధ్యేయంగా పాఠశాలలు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి లూటీ చేస్తూ దాడులకు దిగుతున్నారంటూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరసనకు దిగాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ టు హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి పంపించేశారు. తమ జోలికి విద్యార్థి సంఘాలు రాకుండా చూడాలని, అప్పుడు నిరుపేద విద్యార్థులకు సైతం మేము న్యాయం చేయగలుగుతామంటున్న ప్రైవేట్ కళాశాలల పాఠశాలల సంఘాలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో కేజీ టు పీజీ విద్యా సంస్థలన్నీ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఇప్పటికే వర్షాలతో తుఫానుతో పలు దఫాలుగా పాఠశాలలు బంద్ కొనసాగుతుంటే ఇవాళ విద్యార్థి సంఘాలు పాఠశాలల యాజమాన్యాలతో గొడవలు పడి కొట్టుకునే వరకు వచ్చిందనంటే ఇక్కడ తీవ్రత ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఇవాళ పాఠశాలల యాజమాన్యం అంతా కూడా ఉమ్మడిగా ఉండి ఈ దాడులు మా మీద పలుమార్లు జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర చందాల కోసం వచ్చి దందాలు చేస్తూ ఉన్నారు, మాకు తీరని నష్టం చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఆగ్రహంతో మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేజీ టు పీజీ విద్యా సంస్థలు బంద్ పెట్టి మీరు నిరసన ర్యాలీలు చేయాల్సిన పరిస్థితి? గత కొన్ని సంవత్సరాల నుండి విద్యా సంఘాలు అనేవాళ్ళు విద్యార్థుల సమస్యలు పోరాడకుండా ఓన్లీ చందాల మీద ఆధారపడి సంపాదించుకుంటూ మా పాఠశాలను, కాలేజీలను, డిగ్రీ కాలేజీలను నానా రకాల అవస్థలు పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ వేల రూపాయలు మా దగ్గర చందాలు తీసుకుంటున్నారు. ఇక నుంచి ఆ చందాలను అరికట్టడానికి మేమందరం కూడా రోడ్ ఎక్కినాము. విద్యాసంస్థల అధిపతులందరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆల్ స్కూల్స్ 6 జిల్లాల స్కూల్స్ అందరం కూడా వచ్చినాం. ఇక నుంచి మాకు గవర్నమెంట్ వారు రక్షణ కల్పించాలి, విద్యార్థి సంఘాలనే వాళ్ళు మా పాఠశాలలకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా మెమోరాండం ఇవ్వడానికి కలెక్టర్ గారికి తర్వాత వాళ్ళందరికీ కూడా కలవడానికి మేము రావడెక్కాము. చెప్పండి, అసలు ఎందుకు మీ దగ్గరికి ఎందుకంత బాహాటంగా చందాల కోసం వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మరి మీరు ఎందుకు వారికి ఇవ్వడం అలవాటు చేశారు? వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ట్రెండ్ బాగా మొదలైంది. 2 కలిసి సంఘం, 3 కలిసి సంఘం, ఆ రకంగా రకరకాల వ్యక్తిగత సంఘాలతో పాటు గతంలో కొంత రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కొంత సెన్సిబుల్గా ఐడియాలజికల్గా ఉండేది. వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే చందాల మీద పడి విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఏబీవీపీ వాళ్ళు ఓయాసీ స్కూల్ మీద కూడా ఇదే విధంగా దాడి చేశారు. నిన్న డిజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారి మీద కూడా మ్యాన్ హ్యాండిలింగ్ దాడి చేయడం అనేటువంటిది ఇది ఖండించదగినటువంటి విషయము. దీనివల్ల ఇవాళ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ విద్యార్థి సంఘాల చందాల దందాను వ్యతిరేకంగా మేము ఇవాళ బంద్ చేసి ధర్నా చేస్తున్నాం. మన దగ్గర ఏ లోపాలు లేకపోతే మరి ఎందుకు వారు వచ్చి మనల్ని అడగడం, మనం కూడా ఎందుకు వారికి ఇవ్వడం అలవాటు చేయడం జరిగింది? మా దగ్గర ఏ లోపాలు ఉన్నా కూడా మా పై అధికారులు ఉంటారు, డిఓ ఉంటారు, ఎంఈఓ ఉంటారు, అవసరం కలెక్టర్ గారు మా మీద నిఘా ఉంచుతారు. ఎలాంటి లేకుండా వాళ్ళు విద్యా సంఘాల పబ్బం కట్టుకోవడం కోసం వాళ్ళు అధిక చందాలను మా మీద డిమాండ్ చేస్తూ అరకొరగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల పైన వాళ్ళు చందాసులు చేసే ఉద్దేశంతో బయటకు వస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా సిపి గారు, కలెక్టర్ గారు ప్రొటెక్షన్ ఇచ్చి ఇక్కడ నుండి విద్యా సంఘాల నాయకులు ఎవరు కూడా పాఠశాల రాకుండా చూడాలని చెప్పేసి నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నిరసన తెలుపుతూ ప్రధాన రహదారి హైదరాబాద్ టు వరంగల్ రహదారి మీద రాస్తారోకో చేస్తున్న పరిస్థితి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఇక్కడ ఓనర్లు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. అంటే మాకు పలు దఫాలుగా చాలా నష్టం జరుగుతుంది, మా మీద పలు దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీ స్కూల్ మీద ఎప్పుడు దాడి జరిగింది, ఏం జరిగింది? ఒక అనవసరమైనటువంటి అసత్యమైన సంఘటనను తీసుకొని విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఏబీపీ వాళ్ళు ఓయాసిస్ పబ్లిక్ స్కూల్కి వచ్చి అక్కడ దాడి చేయటం జరిగింది. ఫర్నిచర్ని విధ్వంసం చేయటం జరిగింది. తర్వాత అద్దాలు పగలగొట్టడం జరిగింది. ఇలాంటి సంఘటనలు అంటే ఈ యూత్లో ఉన్నటువంటి పిల్లలు అనుభవం లేకుండా ఉద్రేకానికి లోనవి వచ్చేసి పాఠశాల మీద ఈరోజు ఇంకా ఘోరం, అక్కడ పాఠశాల కరెస్పాండెంట్ గారి మీద, హెడ్ మాస్టర్ మీదనే వారు అది చేయటం జరిగింది. ఏది దాడి చేయటం జరిగింది, కొట్టడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు కదా. పోలీసులు వచ్చేసి మీరు పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చి రాస్తారోకో చేస్తూ
బస్సులు చాలా ప్రయాణాలకు ఆటంకం కలిగించొద్దు అని చెప్పేసి పోలీసులు వారిని ఇక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ ట్రస్మా వడప్చా వీళ్ళందరూ ఆధ్వర్యం లోపల ఇవాళ ఈ బళ్ళన్నీ కూడా బంద్ చేసి 6 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 6 జిల్లాలకు సంబంధించిన పాఠశాలలు పీజీ వరకు ఉన్న యాజమాన్య పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలన్నీ బంద్ చేసి నిరసన తెలుపుతున్న పరిస్థితి. మరి ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా కేసెస్ అయినాయా? మరి విద్యార్థి సంఘాలు అనేటి పాఠశాలలోకి వెళ్ళి దందా చేస్తున్నారు, మా మీదకి వచ్చి దాడి చేస్తున్నారని చెప్పి వీరు ఆరోపిస్తున్న పరిస్థితి. మా దగ్గర అయితే ఇప్పటి వరకు అలాంటి మా నోటీస్కి రాలేదు. మా సుబేదార్ పిఎస్లో కేసులు కాలేదు. చూస్తున్నా మాకైతే ఇప్పటివరకు ఎలాంటి నోటీస్ రాలేదు, మాకు ఎవరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇవాళ కేజీ టు పీజీ మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేసి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి, రాసరోక చేస్తున్నారు. భారీగా వాహనాలు నిలిచిపోయి ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎందుకంటే వరంగల్కి హైదరాబాద్కి ప్రధాన రహదారి అవ్వడం, ఈ రహదారి మీద బైఠాయించి నిరసన తెలపడం అనేది జరుగుతూ ఉంది. మాకు అసలు ఈ విద్యార్థి సంఘాలు మా దరికి రాకుండా చూడాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్తో వీళ్ళు నిరసన తెలుపుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV.